నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొందురు అనే వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. అండ్ నేను షార్ట్స్ పెట్టిన చూడగా అవును కూడా ఉదయకాలం సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తున్నాను. బైబిల్లో దేవుని కృపలను పూర్తి రాశారండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించమని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు నన్ను కనుగొంటారు అని అంటున్నారు అనమాట. దేవుని ప్రేమ వాగ్దానాలు మరియు వెతుకుట చూసుకుంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాల్లో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువారికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా జ్ఞానము విధేయత మరి ఆశీర్వాదాలు చూసుకుంటే దాని గ్రంథాలు చూసుకుంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమపడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. మరి ఇక్కడ దేవుడు ఈరోజు మనకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నన్ను ప్రేమించవని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగు నన్ను కనుగొందరు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అవునండి, ఘనత ఐశ్వర్యము స్థిరమైన కలిమి నీతియు ఆయన దేవుని అనమాట. మేలు బంగారు కంటేను అపరంజి కంటేను ఆయన వలన కలుగు ఫలము మంచిది అంటున్నారన్నమాట. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చిబడి దొడ్డది అంటున్నారన్నమాట. నీ మార్గముల ఎందును నీతి మార్గం న్యాయ మార్గముల ఎందును మరి నేను నడుచున్నాను అంటున్నారన్నమాట. ఇంకా నన్ను ప్రేమించేవారిని ఆస్తికతలు కూడా చేస్తానంటున్నారు, వారి నిధులు కూడా నింపుతానంటున్నారు అన్నమాట. అందుకని మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే దేవుణ్ణి కలిగి ఉన్నాం అనుకోండి, సమస్తము మనకి సమకూడి జరుగుతాయని చెప్పేసి ఇక్కడ దేవుని వాగ్దానం తెలియజేస్తున్నాం అనమాట. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలనుకుంటే ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ఘనమైన మనకి స్తుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మాకు కీడు రాకుండా మమ్మల్ని తప్పించండి. మిత్రులుగా నేను మెచ్చడానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపని ఎత్తపడి భాగం దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడుగు పెట్టుకుంటూ ప్రార్థిస్తాం ప్రభు తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నం మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.